హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజుటి వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ప్రేమించుకున్న వ్యక్తులు కానీ, భార్యాభర్తలు కానీ ఏదో కారణాల వల్ల దూరం అయిపోయారు, విడిపోయారు. ఒకరి మీద ఒకరికి కోపంగా ఉన్నారు. కనీసం కాల్‌కి, మెసేజ్‌కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అన్ని చోట్ల బ్లాక్ చేసేసారు. వాళ్ళెక్కడున్నారో తెలియట్లేదు. మీకేమో మనసు ఆగట్లేదు. వాళ్ళు మాట్లాడాలని, వాళ్ళతో పలకరించాలని, వాళ్ళతో కలవాలని మనసు తహతహలాడిపోతుంది. ఇక మీరు ఒక వ్యక్తిని ఎన్నాళ్ళుగానో సిన్సియర్‌గా లవ్ చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి మీ ప్రేమను ఒప్పుకోవట్లేదు. మొండికేస్తున్నారు. కానీ పరిచయం అయితే బానే ఉంది. కానీ ప్రేమ విషయానికొచ్చేసరికి ఎందుకో తెలియట్లేదు, ఒప్పుకోవట్లేదు. లేదా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పర్సన్ అట్రాక్షన్‌లో ఉండిపోయారు. మీ మధ్య థర్డ్ పర్సన్ వచ్చారు. మునుపటి ప్రేమ లేదు. మునుపటి కేరింగ్ లేదు. మునుపులా మీకోసం టైం అన్నది కేటాయించటం లేదు. మీతో స్పెండ్ చేయట్లేదు. ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. వెల్లవెల్లాడిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ రెమెడీ అండి. ఇక మీరు వాళ్ళని అడుక్కోవటము, బతిమాలుకోవటము ఇవన్నీ ఆపేసేయండి. ఎందుకంటే ఈరోజు నేను కోడిగుడ్డుతో ఒక రెమెడీ చెప్పబోతున్నాను. ఈ కోడిగుడ్డే వాళ్ళను మీ దగ్గరికి లాక్కొచ్చి పడేస్తుంది. అమావాస్య పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకు తెలుసు అమావాస్యకు చేసే పరిహారాలకి ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందో. అమావాస్య, పౌర్ణమి అంటే పరిహారాలకు పెట్టింది పేరు. నార్మల్ టైంలో రిజల్ట్ రానప్పుడు కూడా ఇలాంటి సమయంలో ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఒక కోడిగుడ్డు మీద వాళ్ళ పేరు, మీ పేరు రాసి 4 రోడ్లు కలిసే దగ్గర పెట్టేసి వచ్చేయండి చాలు. ఆ కోడిగుడ్డు వాళ్ళని మీ దగ్గరికి లాక్కొచ్చి పడేస్తుంది. అయితే ఎప్పుడు చెయ్యాలి? ఏంటి? ఏ సమయంలో చేయాలి? దాని మీద చేయాల్సిన కోడిగుడ్డు మీద చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? అన్ని డీటెయిల్డ్‌గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో అవసరం ఎవరికుందనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక మనిషి పుట్టాక ప్రాబ్లమ్స్ రాని వాళ్ళు ఎవరండి? కష్టాలు రాని వాళ్ళు ఎవరు? సమస్యలు లేని వాళ్ళు ఎవరు? ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి సమస్యలు, కష్టాలు, బాధలు ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటాయి. కొన్ని బయట పడేవి, కొన్ని బయట పడలేనివి ఉంటాయి. కానీ బయట పడాలి. నరకంగా ఉంది జీవితం. ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. దారి కనిపించట్లేదు అన్నప్పుడు ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ సుడిగుండం లాంటి కష్టాల నుంచి బయటపడేస్తారు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తారు. ఎందుకంటే ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులు. సాక్షాత్ వారాహి అమ్మవారే ఈయన నాలుగు మీద ఉండి పలికిస్తూ ఉంటారండి. రాబోతున్నటువంటి వారాహి గుప్త నవరాత్రుల్లో కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తూ కఠిన ఉపవాసంలో ఉంటారండి. కాబట్టి ఒక్కసారి కాల్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోన్ ద్వారా వివరించి చెప్పండి. పూజల ద్వారానే మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తొలగిస్తారు. చక్కటి రిలీఫ్ అన్నది మీకు ఇస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా నిర్మోహమాటంగా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరైనా షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక మీకు ఇష్టమైన వ్యక్తి కోసం, మీరు కోరుకున్న వ్యక్తి కోసం, మీకు దూరమైన వ్యక్తి కోసం, మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి కోసం, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్న వ్యక్తి కోసం, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తి కోసం, అసలు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తి కోసం, మీకు దూరం అయిపోయిన వ్యక్తి కోసం, అసలు మీరొక్కరున్నారు అని కూడా గుర్తులేనంతగా మారిపోయిన వ్యక్తి కోసం ఏం చేయాలి? ఒక కోడిగుడ్డు, నాటు కోడిగుడ్డు తెచ్చుకోండి. నార్మల్‌ది కాదు, నాటుగుడ్డు మీరు కొనుక్కొచ్చుకోండి. మార్కెట్‌లో దొరుకుతాయి. ఒక చిన్న మట్టి కుండ ఒకటి. ఈ 2 కూడా అమావాస్య రోజు సాయంత్రం పాటికి మీరు వీటిని రెడీ చేసుకోండి. అయితే ఏం చేయాలి? ఈ ప్రాసెస్ అంతా అమావాస్య రోజు సాయంత్రం చేయాలి మీరు, చీకటి పడ్డాక. ఒక కోడిగుడ్డు తీసుకొని దానికి, ఇది కోడిగుడ్డు నా దగ్గర ఇప్పుడు కోడిగుడ్డు అందుబాటులో లేదు కాబట్టి చూపించట్లేదు, నేను స్క్రీన్ మీద ఇస్తాను తర్వాత. ఒక కోడిగుడ్డు
దీనికి ఇక్కడ కాటుకతో 4 బొట్లు పెట్టాలి. మన కాటుక ఉంటుంది గదా! 4 చుక్కలు పెట్టాలి. మధ్యలో మీరు కోరుకుంటున్న వ్యక్తి ఆ పేరు రాయండి. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి పేరు. కింద ప్లస్ సింబల్, కింద మీ పేరు రాయండి. ఇక కోడిగుడ్డుకు ఇటువైపు కుంకుమతో 7 బొట్లు పెట్టండి. మరి రెడ్ పెన్‌తో రాస్తున్నాము, ఇదే ఇట్లా చుక్కలు పెట్టేయమా అంటే అసలు కుదరదు. కుంకుమ కలిపి వాటర్‌లో కలిపి పేస్ట్‌లా చేసి 7 చుక్కలు పెట్టండి. ఇలా పెట్టేసి ఈ చిన్న మట్టి కుండ ఏదైతే ఉందో, మట్టి కుండలోకి ఈ కోడిగుడ్డు పెట్టేసి, దాని మీద మూత కూడా పెట్టేసి, మీరు మూత ఉన్న మట్టి కుండ తీసుకోండి. లేదంటే ఏదో ఒక మూత అన్నది మీరు దానికి పెట్టాల్సిందే. పెట్టేసి ఒక ఎర్రటి దారంతో దీన్ని ఈ కుండని, మూతని కూడా టైట్‌గా కట్టేసేయండి ఊడిపోకుండా. లోపల గుడ్డు ఉంది. మట్టి కుండ, గుడ్డు ఉంది. మూత పెట్టారు. ఎర్రటి దారంతో నీట్‌గా కట్టేసేయండి. కట్టేసి మీరేం చేస్తారంటే, మీది పల్లెటూరు అయిందనుకోండి, మీకు ఊరి పొలిమేర ఉంటుంది. ఆ పొలిమేర దగ్గర పెట్టేసి వచ్చేయండి. మీరేం పగలగొట్టాల్సిన అవసరం లేదు, చితగ్గొట్టాల్సిన అవసరం లేదు. అక్కడ పెట్టేసి వచ్చేసేయండి. మేము సిటీలో ఉన్నామండి. అలా పొలిమేరలు మాకేం తెలుస్తాయి అంటారా? అయితే 4 రోడ్ల కూడలి. ఎక్కడైతే వస్తుందో 4 రోడ్ల కలయిక. ఈ కుండని అలా తీసుకెళ్ళి జాగ్రత్తగా మీరు అక్కడ పెట్టేసి వచ్చేసేయండి. ఇంక మీరేం పని చేయాల్సిన పని లేదు. ఇక ఈ కుండలో మీరు పెట్టారు చూడండి కోడిగుడ్డు పేరు రాసి, ఇదే పని అంతా కూడా చేస్తుంది. మీకు దూరమైన వాళ్ళని, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్న వాళ్ళని, మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళని, మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళని, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని జబ్బ పట్టుకొని లాక్కొచ్చి మీ దగ్గర పడేస్తుంది. అయితే ఇది అమావాస్య రోజు మాత్రమే చెయ్యాలి. లేదు పౌర్ణమి రోజు చేసినా పర్లేదు. అమావాస్య ఇంకా ఆదివారంతో కలిసి వస్తే ఇంకా అద్భుతం. మనకైతే ఈ మంత్ జూలై 14థ్ మంగళవారంతో కలిసి వస్తోంది అమావాస్య. ఈ అమావాస్యకి ఖచ్చితంగా ఎవరైతే మీ వ్యక్తిని దూరం చేసుకొని బాధపడిపోతున్నారో వాళ్ళు ఈ ఒక్క రెమెడీ చేసుకున్నారు అంటే 100% మీకు దూరమైన వాళ్ళు మీ సొంతమవుతారు. మళ్ళీ మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా శ్రీజన సుఖినో భవంతు.